నీకు మీ అమ్మా నాన్న ముఖ్యమా, నీ భార్య ముఖ్యమా, లేదా నీ కడుపున పుట్టిన నీ బిడ్డ ముఖ్యమా? వీళ్ళలో ఎవరో ఒక్కరిని మాత్రమే కోరుకోమంటే మీరు ఎవరిని కోరుకుంటారు? యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక రోజు క్లాసులోకి వచ్చి, ఈ రోజు సరదాగా మనం ఒక ఆట ఆడుకుందామని క్లాసులో ఉన్న స్టూడెంట్స్ నుంచి ఒక అమ్మాయిని పిలుస్తారు. అయితే అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళై 6 నెలల కొడుకు కూడా ఉంటాడు. ప్రొఫెసర్ ఆ అమ్మాయితో, నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు బోర్డు మీద రాస్తుంది. అప్పుడు ఆ ప్రొఫెసర్, నువ్వు రాసిన పేర్లలో అంతగా ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ తను రాసిన పేర్ల నుంచి 3 స్నేహితుల పేర్లను చెరిపేస్తుంది. వెంటనే ఆ ప్రొఫెసర్, ఇప్పుడు మిగిలి ఉన్న ఈ పేర్లలో నీ జీవితంలో అంతగా ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో 5 బంధువుల పేర్లను చెరిపేస్తుంది. ఇలా ప్రొఫెసర్ చెప్తూ ఉంటే అమ్మాయి చెరుపుకుంటూ పోగా చివరకు బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఇలా ఈ 4 పేర్లు మాత్రమే మిగిలాయి. అది చూడగానే క్లాస్ రూమ్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇది నిజంగా ఆట కాదని అప్పుడే స్టూడెంట్స్ కి అర్థమైంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ అమ్మాయితో, ఇప్పుడు మిగిలి ఉన్న ఈ 4 పేర్లలో కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్న 2 పేర్లను చెరిపేయమని చెప్తాడు. అప్పుడు ఆ స్టూడెంట్ బోర్డు మీద ఉన్న 4 పేర్లలో ఎవరి పేరు చెరపాలో అర్థం కాక 1 నిమిషం టైం తీసుకుని ఇది చాలా కష్టమైన పని అని భావించి చాలా బాధపడుతూ తన అమ్మా నాన్న పేర్లను చెరిపేస్తుంది. ఇది చూడగానే క్లాస్ రూమ్ లో ఒకటే ఉత్కంఠత. తరువాత ఏం జరుగుతుందా అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ వెంటనే అమ్మాయితో, ఇప్పుడు మిగిలిన ఈ 2 పేర్లలో కొంచెం తక్కువ ప్రాధాన్యత ఉన్న ఒక పేరు చెరిపేయమని చెప్తాడు. అది వినగానే అమ్మాయి కళ్ళలోంచి నీళ్లు రాసాగాయి. వణుకుతున్న చేతులతో ఏడుస్తూ తన కొడుకు పేరు చెరిపేస్తుంది. వెంటనే ప్రొఫెసర్ అమ్మాయిని వెళ్లి తన సీట్ లో కూర్చోమని చెప్తాడు. అయితే క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఆతృత, ప్రొఫెసర్ తర్వాత ఏం అడుగుతాడా అని. కొంతసేపటి తర్వాత ఆ ప్రొఫెసర్ ఆ అమ్మాయిని ఇలా అడిగాడు, నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను కాదని, నీకు జన్మించిన నీ కొడుకును కూడా కాదని, బయటి వ్యక్తి అయిన నీ భర్తను మాత్రమే ఎందుకు ఎంచుకున్నావని అడుగుతాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. తను ఏం చెప్పబోతుందో అని ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతూ ఇలా చెప్పింది, ఏదో ఒక రోజు నా తల్లిదండ్రులను వదిలేసి నాకంటే ముందే చనిపోతారు. చదువు అని, బిజినెస్ అని, ఇలా ఏదో ఒక రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్తుంది. ఆ సమాధానానికి ఒక్కసారిగా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడతారు. నిజమే కదండి, తల్లిదండ్రులైనా, తోడబుట్టిన వాడైనా, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పటికీ భార్యకు భర్త, భర్తకు